హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే రొయ్యల కూర కాకుండా కొంచెం వెరైటీగా, అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ప్రాన్స్ ఘీ రోస్ట్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను చెప్పే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. మీరు ఇంకెప్పుడు ప్రాన్స్తో ఏ కర్రీ చేసినా కూడా ఇలాగే చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా ఇక్కడ మీరు తినే కారానికి తగ్గట్టు 4 లేదా 5 ఇలా గుంటూరు మిర్చిని వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దీనిలోకి చిన్న గోళ్ళికాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఇలా వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 బౌల్స్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలోకి ఇక్కడ చూపిస్తున్నట్టు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, అలాగే 2 పించుల వరకు మెంతులు వేసుకోవాలి. ఇవి 2 నిమిషాల పాటు ఇలా దోరగా వేపించుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మెంతులు అన్నవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో దోరగా వేపించుకోవాలి. చూడండి, ఇలా మెంతులు ఆల్మోస్ట్ వేగినాయి అనుకున్న తర్వాత చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలను కూడా వేసి ఈ గసగసాలను కూడా ఒక 1/2 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేపించుకోవాలి. చూడండి, ఇలా మనం వేసిన ఈ దినుసులన్నీ ఇలా చక్కగా వేగినాయి అనుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా వేపించుకున్న వీటిని అయితే బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం వేపించుకున్న వీటిలన్నిటిని కూడా వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ పూర్తిగా మెత్తగా అవనవసరం లేదండి, కోర్స్గా అయితే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న వీటిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చిని అయితే వేసుకుందాం. ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత మనం చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని కూడా ఇప్పుడే వేసేసి ఈ చింతపండు నానబెట్టుగా ఉన్న వాటర్ని కొంచెం వేసుకుని అలాగే దీనంతటికి సరిపడా సాల్ట్ వేసుకుని అలాగే 4-5 ఇలా పొట్టు తీసిన వెల్లుల్లి రేఖలను కూడా వేసుకుని దీని అంతటిని కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు మెత్తని పేస్ట్ కింద దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా మెత్తగా అయ్యేటట్లు ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 400 గ్రాముల వరకు రొయ్యలను అయితే తీసుకున్నానండి. బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న ఈ రొయ్యల్లోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఈ రొయ్యలకి బాగా పట్టించాలి. ఇలా బాగా కలుపుకొని ఈ రొయ్యల్ని అరగంట సేపు నాననివ్వాలి. కనీసం ఒక 20 నిమిషాలన్నా నానేటట్టు చూసుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకుని నేను ఇక్కడ అరగంట తర్వాత అయితే చూపిస్తున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 6-7 స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ప్యాన్ మొత్తం కూడా ఈ నెయ్యి స్ప్రెడ్ అయ్యేటట్లు చేసుకోవాలి. నెయ్యి ఇలా కరిగిన తర్వాత మనం అరగంట సేపు నానబెట్టుకున్న ఈ రొయ్యలను అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ రొయ్యలు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే ముందు స్ప్రెడ్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఈ రొయ్యలు అనేవి ఇక్కడ ఒక సైడ్ బాగా నేతిలో బాగా కాలేటట్లు చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి చూడండి, ఇవి ఒక సైడు బాగా కాలినయ్యి ఈ రొయ్యల నుంచి వాటర్ కూడా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడైతే వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకుని ఇందాక మనం ఎలా అయితే ఒక 2 నిమిషాల పాటు వేపించుకున్నామో అదే విధంగా స్ప్రెడ్ చేసుకుని వేపించుకోవాలి. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక రొయ్యల నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ వీటిని అయితే వేపించుకోవాలి. చూడండి, మనం వేసిన గీ అన్నది ఇలా సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఈ రొయ్యల్ని తీసేసి వేరొక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే నేతిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు చిట్టుపట్టమన్న తర్వాత ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. యాక్చువల్గా ఈ గీ రోస్ట్లోకి ఉల్లిపాయ అయితే వేరు, నేనైతే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఇక్కడ ఉల్లిపాయ వేసాను. చూడండి, ఉల్లిపాయ చక్కగా వేగి ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేపించుకుని ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకున్న మసాలాలు, ఎండుమిర్చి, చింతపండు పేస్ట్ ఉంది కదా, అదైతే వేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్లో ఒక 10 నిమిషాలైనా సరే లో టు మీడియంలో ఫ్లేమ్ పెట్టుకుని దీన్ని అయితే బాగా వేపించుకోవాలండి. ఇది బాగా వేగి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా దీన్ని అయితే వేపించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం ముందుగా నేతిలో వేపించి పక్కన ఉంచుకున్న ఈ రొయ్యలను అయితే వేసుకోవాలి.
మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఈ గీ రోస్ట్ రెసిపీ వేపుడులా కావాలనుకుంటే ఇలాగే ఆయిల్లో ఈ రొయ్యల్ని మగ్గించుకోవాలండి. అలా కాదు కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే ఇలా 4-5 నిమిషాల పాటు ఈ ప్రాన్స్ని ఇలా ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ వేసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం మనం కర్రీని ఎలాగైతే ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా చేయొచ్చు. చూడండి, ఇలా వేసుకున్న ఈ రొయ్యల్ని 4-5 నిమిషాల పాటు ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఈ విధంగా కలుపుతూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ గ్రేవీ కోసం అర గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. మీకు ఇది ఫ్రై రూపంలో కావాలనుకుంటే వాటర్ ఏమీ వేయకుండా ఇలా ఇంకో 4 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఒక 4-5 నిమిషాల పాటు ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు వీటిని అయితే ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాక మనకి గ్రేవీ కన్సిస్టెన్సీలో ఈ రెసిపీ అయితే ఇలా ఉంటుంది. మరైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ ప్రాన్స్ గీ రోస్ట్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.